లివింగ్ ఆర్గానిక్, తెలుగులో ద్రవజీవన ఎరువు. ఇది 4 రకాల బ్యాక్టీరియాలతో తయారు చేయబడింది. అజోస్పెరిల్లం, ప్లటూరియా అర్నీషియా, బాసిల్లస్ మెగాటేరియం, మైకోరైజా 4 రకాల బ్యాక్టీరియాలతో తయారు చేయబడింది. మొట్టమొదటిగా దీన్ని ఇప్పుడు గ్రోత్గా రావటం, పూతపిందె రావటం కోసం, పూతపిందె రాలకుండా ఉండటం కోసం మామిడి తోటకి పిచికారీ చేసుకోవడానికి వాడటం జరుగుతుంది. మొట్టమొదటిగా మామిడి తోట కల్పవృక్షాన్ని పిచికారీ చేసుకోవాలి. తర్వాత క్రిమిసంహారాన్ని, తర్వాత లివింగ్ ఆర్గానిక్ వాడుకోవాలి. ఒక లీటర్ నీటికి 7 ml వాడాలి. 1 లీటర్ లివింగ్ ఆర్గానిక్కి 150 లీటర్ల నీటితో పిచికారీ చేసుకోవాలి. మొక్క బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. మొట్టమొదటిగా చీడపీడల నివారణ కొరకు కల్పవృక్షాన్ని స్ప్రే చేసుకున్న వారం తర్వాత క్రిమిసంహారాన్ని పిచికారీ చేసుకోవాలి. తర్వాత వారం రోజుల తర్వాత లివింగ్ ఆర్గానిక్ పిచికారీ చేసుకోవాలి. 1 లీటర్ నీటికి 7 ml, 1 లీటర్ బాటిల్ని 150 లీటర్ నీటితో మొక్క బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. ఈ లివింగ్ ఆర్గానిక్ ద్రవజీవన ఎరువులను వాడటం వల్ల, పిచికారీ చేసుకోవటం వల్ల పూతపిందె రాలిపోకుండా ఉంటుంది. అధిక పూతపిందె రావడానికి తోడ్పడుతుంది. పొటాషి, యూరియా, డిఏపి 3 ఎరువులు కలిపితే ఒక మొక్కకి ఏ విధమైన ప్రయోజనం కలుగుతుందో ఈ లివింగ్ ఆర్గానిక్ వాడటం వల్ల కూడా అంత ప్రయోజనం కలుగుతుంది. ఈ ద్రవజీవన ఎరువు బ్యాక్టీరియాలతో తయారు చేయబడింది కాబట్టి హానికరం మొక్కకు కానీ మనిషికి కానీ ఉండదు. ఈ ద్రవజీవన ఎరువు వాడుకోవటం వల్ల మామిడికాయ సైజు పెరుగుతుంది. ఈ ద్రవజీవన ఎరువుని అన్ని పంటలకు వాడుకోవచ్చు. జామ తోటకు వాడుకోవచ్చు, అన్ని తోట పంటలకు, ద్రాక్ష, సపోటా, నారింజ, జామ తోట, బత్తాయి అన్ని తోటలకి వాడుకోవచ్చు. దీన్ని 2 రకాలుగా వాడుకోవచ్చు. ఒకటి పిచికారీ చేసుకోవడం ద్వారా, 2 డ్రిప్ ఉంటే డ్రిప్కి కూడా వదులుకోవచ్చు. 2 రకాలుగా వాడుకోవచ్చు. ఈ గ్రోత్ ప్రమోటర్ అంటుంటారు. గ్రోత్ ప్రమోటర్ ఎప్పుడైతే మనకి నత్రజని, భాస్వరం, పొటాషు మొక్కకి సమపాళ్ళు అందిస్తామో గ్రోత్ ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఇది ఒక కాంప్లెక్స్ ఎరువులు ఎంతైతే ఇస్తాయో ఈ ద్రవజీవన ఎరువులు వాడటం వల్ల ఈ ద్రవజీవన ఎరువులు అంతే ఇస్తుంది. మొక్క బాగా తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. వీలైతే సాయంత్రం 4 తర్వాత పిచికారీ చేసుకుంటే బాగుంటుంది. పోషక విలువలు ఈ ద్రవజీవన ఎరువు వాడటం వల్ల పోషక విలువలు బాగా పెరుగుతాయి. ఇలా మొక్క బాగా తడిచే విధంగా అన్ని పండ్ల తోటలకి వాడుకోవచ్చు. పండ్లు కూడా మంచి పోషక విలువలు కలిగి ఉండి మంచి షైనింగ్ వస్తాయి. ఈ ద్రవజీవన ఎరువు వాడటం వల్ల సూక్ష్మ స్థూల పోషకాలు మొక్కకు బాగా అందుతాయి. అందువల్ల కిరణజన్య సంయోగ క్రియ
బాగా జరిగి మొక్క పెరుగుదలకు అవసరమైన ఆహార పదార్థాలను సమృద్ధిగా తయారు చేసుకుంటుంది. పండ్లలో పోషక లోపాలు అరికట్టి పోషకాలను పెంచుతాయి. క్రిమికీటకాలను వ్యాధులను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. అంటే మొక్కకి రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఈ లివింగ్ ఆర్గానిక్ అంటే ద్రవజీవన ఎరువు వాడుకోవటం వల్ల, సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పండించుకోవటం వల్ల మంచి లాభాలు ఉంటాయి. రైతుకు కూడా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించుకోవచ్చు. బయో ఫెర్టిలైజర్తో కూడిన వ్యవసాయం చేయటం వల్ల, జీవన ఎరువుల్ని భూమిలో ఉపయోగించి పంటలు పండించుకోవటం వల్ల భూసాంద్రత పెరుగుతుంది. ఎప్పుడైతే భూసాంద్రత పెరుగుతుందో చెట్లు కానీ మొక్కలు కానీ వ్యాధుల్ని, క్రిమికీటకాదుల్ని, చీడపీడల్ని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఈ మామిడి తోట జీవన ఎరువులను ఉపయోగించి సాగు చేస్తున్నారు. ఒక 40 రోజుల క్రితం ఈ మొక్కలకి జీవన ఎరువులు వేయటం జరిగింది. జీవన ఎరువులు 4 రకాల జీవన ఎరువులను వేయాలి. అంటే అజోస్పెరలం జీవన ఎరువు, ప్రటూరియా అర్నిస్టా జీవన ఎరువు, బాసిల్లస్ మెగాటేరియం జీవన ఎరువు, మైకోరాజా జీవన ఎరువు ఒక 15 కేజీలు ఒక ఎకరానికి వాడుకోవాలి. ఈ 15 కేజీల జీవన ఎరువులని ఒక 500 కేజీల దాకా, అంటే మినిమం 100 కేజీల పశువుల ఎరువులు తీసుకొని 500 కేజీ పశువుల ఎరువు కలుపుకొని మొక్కల మామిడి చెట్టుకైతే 3 అడుగుల దూరంలో వేసుకోవాలి. 4-5 అడుగులు అంటే 3 మీటర్ల దూరంగా వేసుకుంటే మొక్క తల్లి వేరు ద్వారా కాకుండా, చెట్టు అయితే మొక్కలైనా చెట్లైనా పిల్ల వేరు ద్వారా ఆహారాన్ని గ్రహిస్తాయి. తల్లి వేరు భూమి లోపల చుచ్చుకొని పోతూ ఉంటుంది కాబట్టి, పిల్ల వేరు ద్వారా ఆహారం తీసుకుంటుంది కాబట్టి మనం ఆ చెట్టుకి 3 మీటర్ల దూరంగా వేసుకోవాలి. జీవన ఎరువులు వాడకం వల్ల అధిక దిగుబడి సాధించుకోవచ్చు. సేంద్రియ వ్యవసాయంలో దిగుబడి తక్కువ అనేది పెద్ద అపోహ మాత్రమే. సేంద్రియ వ్యవసాయంలో దిగుబడి ఎక్కువగా వస్తుంది, ఖర్చు తగ్గుతుంది, భూసారం పెరుగుతుంది. ఎప్పుడైతే భూసారం పెరుగుతుందో చెట్టు రోగ నిరోధక శక్తి పెరిగి క్రిమికీటకాదుల్ని, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ మామిడి తోట విజయవాడ నుంచి భద్రాచలం వెళ్ళే హైవే పక్కనే ఉండిద్ది. గోపాలపురం అనే గ్రామంలో, దీని ఎదురుగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉండిద్ది. అక్కడ ఎవరైనా వచ్చి చూడవచ్చు. దిగుబడి కానీ ఎవరైనా రైతులు కావాలంటే జీవసేంద్రియ వారు పండిస్తున్న జీవన ఎరువులతో సాగు చేస్తున్న మామిడి తోట చూడవచ్చు. ఇప్పుడు దాకా మేము 15 కేజీల జీవన ఎరువులు వాడాము. తర్వాత చీడపీడ నివారణ కోసం మొట్టమొదటగా మేము కల్పవృక్షాన్ని వాడాము. మొట్టమొదటగా కల్పవృక్షాన్ని చీడపీడల నివారణ కొరకు పురుగు దశ రాకుండా గుడ్డు దశ మీదే పనిచేయటానికి, ఏ పురుగైనా గుడ్డు ద్వారానే వచ్చింది కాబట్టి ఆ గుడ్డు దశలోనే పురుగును ఆపడం కోసం కల్పవృక్షాన్ని వాడాము. దీన్ని పిచికారీ చేసిన వారం రోజుల తర్వాత క్రిమిసంహార అనే మందుని వాడాము. ఈ క్రిమిసంహారం వాడటం వల్ల పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ రసం పీల్చే పురుగుల నివారణ బాగా జరిగింది. ఇది ఫస్ట్ క్రిమిసంహారం వాడాము. ఈ 2 వాడి చీడపీడల నివారణ అయిపోయిన తర్వాత మేము లివింగ్ ఆర్గానిక్ కల్పవృక్ష పిచికారీ చేసిన వారం తర్వాత క్రిమిసంహారాన్ని పిచికారీ చేసాం. ఆ వారం తర్వాత లివింగ్ ఆర్గానిక్ని ఇప్పుడు పిచికారీ చేయడం జరుగుతుంది. సూక్ష్మ స్థూల పోషకాలని మొక్కకు బాగా అందించి కిరణజన్య సంయోగక్రియ బాగా జరిగేట్లుగా చేసేది లివింగ్ ఆర్గానిక్. నత్రజనిని, భాస్వరాన్ని, పొటాషియాన్ని మొక్కకు అందించి కాయ బాగా షైనింగ్ రావటానికి, పూతాపింద రాలకుండా ఉండటానికి, కాయ లావుగా రావటానికి ఉపయోగపడే అద్భుత ఔషధమే ఈ ద్రవజీవన ఎరువు. సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయం చేసుకొని అద్భుతమైన ఫలితాలు పొందుదాం. అందరికీ మంచి ఫలితాలు రావడం, కస్టమర్ ఆహారం తినే వారికి కూడా మంచి ఆహారాన్ని అందిద్దాం. రైతుకు ఖర్చు తగ్గుతుంది, భూసారం పెరుగుతుంది,
కాబట్టి సేంద్రియ వ్యవసాయంలో వ్యవసాయం చేసుకున్నాం. జై సేంద్రియ వ్యవసాయం.